హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అద్భుతాలు ఎన్ని అంటే టక్కున మనం సమాధానం చెప్తాం 7 అని. అదే మన దేశంలో అద్భుతాలు అడిగితే చెప్పగలుగుతారా? ఈ వీడియోని మొత్తం చూస్తే మిమ్మల్ని ఎవరు అడిగినా చెప్పగలుగుతారు. మొదటిసారిగా టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక SMS ఎన్నిక ప్రక్రియ నిర్వహించింది. ఇందుకోసం 30 ప్రదేశాలను ఒక జాబితాగా రూపొందించి ఇందులోని 10 అద్భుతాలను ఎన్నుకోవాల్సిందిగా కోరింది. ప్రపంచంలోని అద్భుతాలను కూడా ప్రజల చేత ఎన్నిక కాబడినవే. ఇప్పుడు మన దేశంలోని అద్భుతాలను మీకు చూపిస్తాను, వాటి గురించి మీకు చెబుతాను. మొట్టమొదటగా గోమటేశ్వర విగ్రహం కర్ణాటక రాష్ట్రంలోని హస్సేన్ జిల్లాలో శ్రావణ బెలగోళ అనే పిలువబడే పట్టణంలో ఉంది. ఈ ప్రదేశంలోకి ప్రవేశించకుండానే 17.5 మీటర్ల ఎత్తుగల గోమటేశ్వర అలియాస్ బాహుబలి విగ్రహం దూరం నుండి కనబడుతుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల విగ్రహంలో ఒకటి. రెండవది హర్మందిరా సాహిబ్ స్వర్ణ దేవాలయం పంజాబ్ అమృత్సర్ నగరంలో గోల్డెన్ టెంపుల్. ఈ ప్రదేశం 16వ శతాబ్దంలో 5వ సిక్కు గురు అర్జున్ దేవ్ జీ నిర్మించారు. 19వ శతాబ్దం మొదటి భాగంలో మహారాజ్ రాజ్ సింగ్ గారు పై అంతస్తులను 400 కేజీల బంగారు పూతతో వేశారు కనుక దీనిని గోల్డెన్ టెంపుల్ అని అంటారు. దీని చుట్టూ అమృత సరోవర్ కొలను ఉంది. దీనికి 4 ద్వారాలు ఉంటాయి. ఇవి మానవ సమానతలను చాటుతాయి. సిక్కులు ఈ ప్రదేశాన్ని పవిత్రంగా భావిస్తారు. మూడవది తాజ్ మహల్ ప్రపంచపు 7 అద్భుతాలలో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ పైన ఉన్న ప్రేమకు గుర్తుగా ఆమె సమాధిని నిర్మించారు. 1632 నుంచి 1657 వరకు అంటే 21 సంవత్సరాలలో దీన్ని వేల కొద్ది సేవకులు పూర్తి చేశారు. నాలుగవది హంపి రామాయణంలో దీని గురించి చెప్పబడింది. ఆనాటి కాలంలో కిష్కింద అనేవారని చరిత్ర చెబుతుంది. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఈ హంపి. ఇక్కడ హోయసుల నాటి శిల్ప సంపద కనపడుతుంది. కర్ణాటకలో ప్రవహించే నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం నుండి ప్రవహిస్తుంది. ప్రపంచ వారసత్వ దేశంగా అంతర్జాతీయ సంస్థ యునెస్కో గుర్తించింది. వీటి అందాలను పూర్తిగా చూడాలి అంటే స్థానికంగా అద్దెకు దొరికే సైకిల్ తీసుకొని చూడవచ్చు. ఐదవది సూర్య దేవాలయం ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ సూర్య దేవాలయం. దీనికి ఇంకొక పేరు ఉంది కోనార్క్. కోనార్క్ అంటే కోన అనబడే సంస్కృత పదం నుండి వచ్చింది. కోన అంటే కోణము, అర్క అంటే సూర్యుడు, అందుకే దీనిని కోనార్క్ అని పిలుచుదురు. ఆరవది నలంద బీహార్ లోని పాట్నాలో ఉన్న విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. సంస్కృతంలో నలంద అంటే జ్ఞానాన్ని ఇవ్వడం అనే అర్థం. క్రీస్తు శకం 427 నుండి నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. ఇక్కడికి చైనా, టర్కీ, గ్రీసు మరియు పర్జియా మొదలైన సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు, పండితులు జ్ఞానం కొరకు వచ్చేవారు. ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా దీనికి పేరుంది. బుద్ధుడు నలంద చుట్టుపక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని చరిత్ర చెబుతుంది. ఏడవది ఖజురహో మధ్యప్రదేశ్ లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్నది. క్రీస్తు శకం 950 నుండి 1050లలో భారతదేశ మధ్య భూభాగాన్ని పరిపాలించిన చందేల పాలకులు కట్టించారు. ఖజురహోలో 85 దేవాలయాలు ఉన్నవి. కాలగమనంలో 22 దేవాలయాలు ఇప్పుడు మనకి కనబడుతున్నవి. ఇవి ఇస్కరాలతో మలచబడ్డ దేవాలయాలు. ప్రత్యేకంగా ఇక్కడ శృంగారభరితమైన శిల్పాలు ఉండడం. ఎనిమిదవది మీనాక్షి టెంపుల్ తమిళనాడులో 2వ పెద్ద నగరం మదురై. దీనిని ఆలయ నగరం అని అంటారు. వైగై నది ఒడ్డున ఉన్నది. శివుడు దివ్యమైన తేనె వర్షం కురిపించారని అందుకే దీని పేరు మధుర అని అంటారు. మధుర అంటే తీపి అని అర్థం. దీనిని క్రీస్తు శకం 2500లో నిర్మించారు. ప్రవేశ గోపురాలు సుమారు 45 నుండి 50 మీటర్ల ఎత్తులో ఉంటాయి. టెంపుల్లో 985 స్తంభాలు, 14 గోపురాలు కలవు. 9వది జైసల్కర్ కోట. జైసల్వార్ కు గర్వకారణం భావిస్తారు. పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించిన ఈ కోట సూర్యాస్తమంలో బంగారంలా మెరిసిపోవడంతో దీనిని సోనార్ కిల్లా లేదా బంగారు కోట అని అంటారు. త్రికుర కొండ మీద 1156లో బాటి రాజపుత్ర రాజు జైసల్ దీన్ని నిర్మించారు. దీని చుట్టూ 30 అడుగుల ఎత్తైన గోడ ఉంది. 99 బురుజులు ఉన్న పెద్ద కోట. నగరంలోని పావుభాగం జనాభా ఇక్కడే ఉంటున్నారు. 10వది తవాంగ్ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సూర్యోదయ ప్రదేశం. క్రీస్తు శకం 1860 నుండి 1861 సంవత్సరంలో మెరాక్ లామా లోండ్రే స్థాపించిన ఈ తవాంగ్ ఆశ్రమం ఆసియాలో 2వ అతిపెద్దది. భారతదేశంలో అతిపెద్ద ఆశ్రమం. దీనిని నిర్మించడానికి స్థలాన్ని వెతుకుతున్నప్పుడు ఒక పౌరాణిక గుర్రం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసిందని నమ్మకం. తా అంటే గుర్రం, వాంగ్ అంటే ఆశీస్సులు అనే 2 పదాల సేకరణ ఈ స్థలం దైవ సంబంధ గుర్రంచే ఆశీర్వదించబడటం వల్ల తవాంగ్ అనే పదం వాడుకలోకి వచ్చింది. మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ ను వ్రాయండి. ఇంకా మీరు నా ఛానల్ నుండి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కృతజ్ఞతలు. జై హింద్.